వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజండి ఈ మధ్య కాలంలో చాలామంది ఫేస్ చేస్తున్నారు మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లమ్. ఒకప్పుడు మనం పెద్దవాళ్ళు మాత్రమే చూసేవాళ్ళం ఈ ప్రాబ్లమ్‌ని. బట్ ఈ మధ్య కాలంలో 20+ ఏజ్‌లోనే చూస్తా ఉన్నాం. అసలుకి ఎందుకు అవుతుంది ఇలా? మనం చేసే ఈ తప్పులేంటి? ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాము? సో, ఎలాంటి రెమెడీలు పాటిస్తే మనం స్టార్టింగ్ స్టేజ్‌లో ఉంటే మనం ఈ మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లమ్‌ని తగ్గించుకోవచ్చు. ఇన్‌కేస్ ఎక్కువైతే ఎలాంటి ట్రీట్మెంట్‌లుంటాయి హోమియోపతిలో? ఈ విషయాలను తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు హోమియో ఫిజిషియన్ డాక్టర్ చేతన్ రాజు గారు. సో, సార్ ద్వారానే అసలుకు ఈ విషయాలను తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లమ్. చాలా మంది ఫేస్ చేస్తున్నారు సార్. నియర్లీ ఇండియాలో ఓన్లీ మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లమ్‌తో ఉన్నవాళ్ళు 25 మిలియన్స్ ఉన్నారు సార్. సో, వీళ్ళందరికీ ఈరోజు మీరు చెప్పబోయేది చాలా బాగా పనిచేస్తుందని నేను అనుకుంటున్నాను. సో, దీనికి ఎలాంటి హోమ్ రెమెడీ ఉంది? ఎందుకు ఈ ప్రాబ్లమ్ వస్తుంది మనం ప్రేక్షకుల కోసం ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో 100% కరెక్ట్. ఒక ఫ్యాక్ట్ చెప్పిండ్రు మీరు. ఏంది 25,000,000కి మోకాలు నొప్పులు ఉన్నాయనేసి. యెస్ సార్. అసలు నేను స్టార్టింగ్‌లో ప్రాక్టీస్ చేస్తుండే కదా! ఆల్మోస్ట్ 15 ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నా. ఎట్లాంటోళ్ళు వస్తుండే అంటే 45, 50 దాటినోళ్ళు. ఆళ్ళు మోకాలు నొప్పుల ప్రాబ్లమ్ తోటి వస్తుండే. ఈ మధ్య కాలం ఒక 4, 5 ఇయర్స్ నుంచి ఏమైపోయిందంటే యంగ్‌స్టర్స్ అంటే 30స్‌లో ఉన్నవాళ్ళు, 40స్‌లో ఉన్నవాళ్ళు గూడా మోకాలు నొప్పుల ప్రాబ్లమ్ తోటి ఎక్కువైపోయిండ్రు. అయితే మనం స్టడీస్‌లో వస్తుంటది, రీసెర్చెస్ వస్తాయి, జర్నల్స్ వస్తాయి. అసలు ఎందుకు ఇంత పెరుగుతుంది అని ఎవరికన్నా డౌట్ వస్తది కదా! యెస్ సార్. సింపుల్‌గా చెప్పాలంటే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకు. ఇప్పుడు ఒకటి పార్క్ ఉందనుకోండి. ఇప్పుడు మన కాలనీలలో పార్కులు ఉంటాయి కదా! యెస్. ఆ పార్కులలో ఏముంటాయి? ఈ పిల్లలు ఆడుకునేటివి ఉయ్యాలలుంటాయి, సీసాలుంటాయి, అవి ఇవి ఉంటాయి. ఇప్పుడు పార్క్ కొత్తగా కట్టిండ్రు. ఏమైతది? వీళ్ళు ఆ ఉయ్యాలల్లో ఆడతారు పిల్లలు. యెస్. ఆ ఉయ్యాలల్లో ఎటువంటి సౌండ్ అనేది రాదు. సీసా ఏమో కింద పైన పోతూనే ఉంటది. కొన్ని రోజుల తర్వాత ఒక 5 ఇయర్స్, 6 ఇయర్స్ తర్వాత దాన్ని మెయింటైన్ చేయకపోతే ఓకే. ఏమైతది దాంట్లోకెళ్ళి సౌండ్ వస్తది. సౌండ్ సార్. వస్తది. యెస్. కుయ్ 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 సౌండ్ వస్తది. యెస్. అంటే దానికి గ్రీసింగ్ సరిగా చేయలేదు. అది ఏమైతుంది విత్ టైమ్ వేర్ అండ్ టేర్ అవుతుంది. అదే దాన్ని మంచిగా మెయింటైన్ చేస్తే అది చాలా రోజులు అసలు సౌండ్ రాదు, ఏం రాదు, ప్రాబ్లమ్ కూడా రాదు. ఓకే సార్. ఒకసారి ఆగిపోతుంది అట్లనే. సేమ్ మేనర్‌లో ఏదన్నా ఇప్పుడు ఇది మషిన్ లాంటిది. ఉయ్యాల గానీ లేకపోతే ఆ సీసా గానీ దానికి జాయింట్లుంటాయి. ఆ జాయింట్లలోనే కదా ప్రాబ్లమ్ వచ్చేటిది. యెస్ సార్. గ్రీజింగ్ అక్కడే జాయింట్ల కాడనే చేస్తాం మనం. దానికి మెయింటెనెన్స్ కూడా జాయింట్స్‌కి, నట్లకి, బోల్ట్‌లకి. అట్లనే మన బాడీలో కూడా నట్లు, బోల్ట్‌లు, జాయింట్లు ఉన్నాయి. ఓకే సార్. ఇప్పుడు మోకాల్ని ఏమంటాం? నీ జాయింట్ అంటాం. యెస్. ఎల్బోస్ ఎల్బో జాయింట్ ఎల్బో అంటాం. జాయింట్. షోల్డర్ జాయింట్ అంటాం. యెస్. సో మన బాడీలో టోటలీ జాయింట్స్ ఉంటాయి. మోర్ దెన్ 350 జాయింట్స్ ఉంటాయి. ఓకే సార్. కొన్ని జాయింట్స్ మూవబుల్ ఉంటాయి. అంటే మనం ఏమైనా పని చేసుకోవాలంటే దాన్ని మూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నా రిస్ట్ జాయింట్ నేను మూవ్ చేస్తున్నా. ఓకే. అయితే ఏమైతదంటే ఇప్పుడు లైఫ్ స్టైల్ ఎట్లా అయిపోయినాయి. ఇంతకుముందు పొలాల్లో ఎక్కువ పని చేస్తుండే జనాలు. ఓకే. అగ్రికల్చర్ మీదనే మన ఎకానమీ రన్ అయితుండే దేశంది. ఇప్పుడు ఏమైపోయింది మెల్లిమెల్లిగా అది షిఫ్ట్ అయితుంది సర్వీస్ సెక్టర్‌కి. ఓకే. సో బ్యాంకింగ్ జాబ్స్, కార్పొరేట్ జాబ్స్, ఐటీ జాబ్స్ పెరిగిపోయినాయి. రైల్వేస్‌లో పనిచేస్తారు. అన్నిటికన్నా ఎక్కువ ఎంప్లాయ్ చేసేది రైల్వేస్‌లోనే. ఓకే సార్. ఇండియన్ రైల్వేస్‌లో ఎంప్లాయీస్. వీళ్ళందరూ ఎట్లా పనిచేస్తారు? కూర్చొని పనిచేస్తారు మాక్సిమం. వాళ్ళకు డెస్క్‌టాప్ ఉంటది. ఫుల్ డే 8 అవర్స్ జాబ్ అంటే 8 అవర్స్ వాళ్ళు కూర్చొని పనిచేస్తారు. సాఫ్ట్‌వేర్స్ కూడా సేమ్ పరిస్థితి. సేమ్ అందరూ Right. సాఫ్ట్‌వేర్ గానీ, రైల్వే గానీ, లేదంటే ఏదైనా కార్పొరేట్ జాబ్ ఉంది. అందరేమో ల్యాప్‌టాప్ ముందు, డెస్క్‌టాప్ ముందే ఉంటారు. దానివల్ల ఇప్పుడు వాళ్ళ మోకాలు వాడుతున్నారా? లేదు. ఎల్బోస్ వాడుతున్నారా సరిగా? లేదు. మల్టిపుల్ జాయింట్స్ ఉంటాయి మన బాడీలో. అవి సరిగా వాడతలేవు. అయితే ఏమైతది? ఆ సీసాలు పాడైపోయినాయి గదా! అట్లనే ఏ డ్యామేజ్ అయితే వీళ్ళకు 60 ఏండ్లో రావాలి, అదే డ్యామేజ్ 30 ఏండ్లకు రావడం స్టార్ట్ అయింది. ఓకే సార్. అయితే అందుకే గజ్జు ఏమో ఖరాబ్ అయిపోవడం, లేదంటే ఏదైనా బర్సైటిస్ లాంటి కండిషన్ అవ్వడం, జాయింట్ పెయిన్స్ అవ్వడం, ఆర్థరైటిస్ అవ్వడం. ఇప్పుడు ఆర్థరైటిస్‌లోనే 100 రకాలున్నాయి. ఇంతకుముందు తక్కువ కేసులు వస్తుండే. ఇప్పుడు వేరే వేరే టైప్ ఆఫ్ ఆర్థరైటిస్ కేసులు వస్తున్నాయి క్లినిక్‌కి. రుమటైడ్ ఆర్థరైటిస్ వాళ్ళు వస్తున్నారు, ఆస్టియో ఆర్థరైటిస్ వాళ్ళు వస్తున్నారు, సోరియాటిక్ ఆర్థరైటిస్ వాళ్ళు వస్తున్నారు. సో ఈ ప్రాబ్లమ్స్ అనేటివి చాలా ఎక్కువైపోయినాయి. ఈరోజు మన ప్రేక్షకుల కోసం వీళ్ళందరికీ ఉపయోగపడేటట్టు ఒక మంచి రెమెడీ. సో నేను ఒక రెమెడీ చెప్తాను. ఈ రెమెడీ నేను ఒక రుమటైడ్ ఆర్థరైటిస్ పేషెంట్‌కి కూడా ఇచ్చాను. ఓకే సార్. ఫస్ట్ థింగ్ ఏందంటే ఈ హోమ్ రెమెడీలు మనం చెప్తాము. ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్న వాళ్ళకు ఈ రెమెడీ తోటి తగ్గిపోతుంది. కానీ లేటర్ స్టేజెస్‌లో ఉంటారు కదా! చాలా ఎక్కువైపోయింది రోగం బాడీలో. ఓకే. అప్పుడు ఇది హోమ్ రెమెడీ ఏం చేస్తదంటే వాళ్ళకి రిలీఫ్ అనేది ఇస్తది. ఓకే సార్. సో ఈ పేషెంట్‌కి కూడా నేను రిలీఫ్ కోసం ఇచ్చిన. ఓకే. ప్లస్ దాంతో పాటు హోమియోపతి మెడిసిన్ ఇచ్చిన. ఓకే. ఎందుకు? మొత్తం
రోగం తగ్గిపోవాలి ఇంకా బాడీలోకి వెళ్ళి. రిలీఫ్ వేరే, క్యూర్ వేరే. రిలీఫ్ అంటే ఇప్పుడు సిమ్టమ్స్ ఉంటాయి పేషెంట్లకు, ఆ సిమ్టమ్లు తగ్గిస్తుంది. కానీ మొత్తం బాడీలోకి వెళ్ళి తీసేయాలంటే మనం హోమియోపతి మెడిసిన్ రూట్ కాజ్ ఉందో ఆ రూట్ కాజ్ ని ట్రీట్ చేస్తాం మనం. సో దాంతో రిపేర్ కూడా అయిపోతుంది. ఇప్పుడు రుమటాయిడ్ ఆర్థరైటిస్ పేషెంట్ ఉండే, ఈ పేషెంట్ కి రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఎట్లా వచ్చింది? ఈ పేషెంట్ లైఫ్ లో ఆల్మోస్ట్ 33-34 ఉండే పేషెంట్, ఒక 8 years బ్యాక్ మ్యాటర్. ఆ పేషెంట్ హైదరాబాద్ నుంచి మంచిర్యాల పోతుండు. వాళ్ళ ఊరు మంచిర్యాల, ఫ్యామిలీ తోటి పోతుండు. యాక్సిడెంట్ అయింది, అండ్ ఆ యాక్సిడెంట్లో బాగా ఇంజురియస్ యాక్సిడెంట్ అయింది. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కొందరు ఎక్స్పైర్ అయ్యారు ఆ యాక్సిడెంట్లో. దాని తర్వాత ఈయనకు కూడా ఇంజురీలో కాళ్ళు డ్యామేజ్ అయింది. డ్యామేజ్ అయిన తర్వాత ఏమైందంటే ఇప్పుడు రికవర్ అయిండు ఆల్మోస్ట్, కానీ కొంచెం వాకింగ్లో తేడా వస్తుండే. అయితే దానివల్ల ఈయనకు ఇప్పుడు సంబంధాలు చూస్తారు కదా పెళ్లికి, ఎవరు ఒప్పుకోవట్లేదు ఈ చిన్న ప్రాబ్లం వల్ల. మళ్ళీ మంచి జాబ్ ఉంది, శాలరీ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ అయితే ఈయనకి ఏమనిపించింది లోపలంటే, అరే ఏంది నేను ఇంత బేకార్గా అన్నా, ఇంత చదివినా, ఇంత మంచి ఉద్యోగం చేస్తున్నా, అయినా నాకు ఎవరు అమ్మాయిని ఇస్తలేరు. అయితే ఆ చాలా రిగ్రెట్ ఉండే ఆయనకు. అండ్ మేము హోమియోపతిలో మైండ్ సిమ్టమ్స్ కూడా కన్సిడర్ చేస్తాం. సో ఈ సిమ్టమ్ కూడా మేము తీసుకున్నాము. దాంతోపాటు కళలు ఉంటాయి కదా, ఇప్పుడు పేషెంట్లకు అడుగుతాం మేము ఏమైనా కళలు వస్తాయా అనేసి. సో ఈ పేషెంట్ని కూడా అడిగినా నేను, ఏం కళలు వస్తాయి అనేసి. సో ఆ పేషెంట్ ఏమన్నాడంటే, నాకు ఎటువంటి కళలు వస్తాయంటే, ఇట్లా ఒక అడవి ఉంది, నేను ఉరుకుతున్నాను, ఎక్కడ ఉరుకుతున్నానో నాకు తెలియదు, ఆగట్లేదు, నేను వారానికి 2-3 సార్లు ఈ కళ వస్తుండే అని. అండ్ ఆయనకు సిమ్టమ్లు ఎలా ఉండే అంటే, ఫుల్ డే జాయింట్ పెయిన్స్ ఉంటాయి, పని చేసేటప్పుడు కొద్దిగా రిలీఫ్ వస్తుంది. ఇప్పుడు ఎవరికైనా ఎట్లుంటుంది, పని చేస్తే ఎక్కువ అవుతాయి కదా, ఈయనకు పని చేసినప్పుడు జర రిలీఫ్ వస్తుంది, కానీ రెస్ట్ చేసేటప్పుడు ఎక్కువ అయిపోతున్నాయి. రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉండే, మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినాము. విదిన్ 1.5 yearలో రిపోర్ట్లు మళ్ళీ నార్మల్ వచ్చేసినాయి. రుమటాయిడ్ ఆర్థరైటిస్ వల్ల ఏదైతే నొప్పులు ఉన్నాయి, ఒక హోమ్ రెమెడీ తోటి ప్లస్ హోమియోపతి తోటి పూర్తిగా రివర్స్ కూడా అయిపోయినాయి. అయితే ఈ పేషెంట్ చాలా, అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్కి ట్రీట్మెంటే లేదు అని చెప్తారు, బట్ ఈ పేషెంట్ ట్రీట్మెంట్ ఏదైతే ఉండే చాలా మిరాక్యులస్ ఉండే. ఆయన లైఫ్ కూడా చాలా లిమిటెడ్ అయిపోయింది. సో ఏం రెమెడీ చెప్పినామంటే, మనం అందరూ మునక్కాయలు అయితే తింటాం ఇంటికాడ, పప్పులో వేసుకుంటాం, సాంబార్లో వేసుకుంటాం, రసంలో వేసుకుంటాం, కర్రీ చేసుకుంటాం, టేస్ట్ మంచిగా ఉంటుంది. కానీ దీంట్లో ఉన్న మెడిసినల్ ప్రాపర్టీస్ గురించి ఎవరికి తెలియదు. దీంట్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇప్పుడు రుమటాయిడ్ ఆర్థరైటిస్లో ఏమవుతుంది, జాయింట్లు అన్నీ ఉబ్బిపోతాయి. సో ఆ ఉబ్బుడుని తగ్గించాలి మనం. సో మునక్కాయ దాంట్లో హెల్ప్ఫుల్. సెకండ్ థింగ్ ఏంటంటే, ఈ మునక్కాయల్లో ఏం ప్రాపర్టీస్ ఉంటాయి అంటే ఎనాల్జెసిక్ ప్రాపర్టీస్ ఉంటాయి. దీంట్లో ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. ఈ ఎనాల్జెసిక్ ప్రాపర్టీస్ ఏం చేస్తాయంటే, ఇప్పుడు పేషెంట్కి ఎట్లుండే, రెస్ట్ చేసినప్పుడు నొప్పులు ఎక్కువ అవుతుండే. సో నొప్పులు ఎక్కువ ఎప్పుడైతే ఇన్ఫ్లమేషన్ ఉంది, సో ఆ ఇన్ఫ్లమేషన్ని కూడా రెడ్యూస్ చేయడానికి హెల్ప్ చేస్తున్నాయి ఈ మునక్కాయలు. ప్లస్ దాంతోపాటు ఈ పేషెంట్కి ఎప్పుడు పని చేస్తుండో అప్పుడు రిలీఫ్ ఉంటుంది, రెస్ట్ తీసుకున్నప్పుడు ఎక్కువ అవుతుంది. కాబట్టి ఆ పెయిన్స్ని తగ్గించడానికి దీంట్లో ఎనాల్జెసిక్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. సో ఇట్లా మనం ఇది మునక్కాయలు ఒక టీ ఫామ్లో ఇచ్చినాం. అంటే మునక్కాయలతోటి మనం టీ చేసుకోవచ్చు. దీన్ని మొరింగా టీ అంటారు. ఏం చేయొద్దు, వాటర్ తీసుకోవాలి, కొన్ని మునక్కాయలు ఒక 2-3 కట్ చేసుకొని 1 కప్లో వేసుకో, 1 కప్ వాటర్ లేకపోతే 1 గ్లాస్ వాటర్ మీ ప్రకారం. దాంట్లో ఒక 2 మునక్కాయలు మంచిగా తీసుకోవాలి, దాన్ని బాయిల్ చేయాలి. వాటర్ ఇవాపరేట్ అవుతుంది, ఒక్కొక్కసారి ఏమవుతుంది సాఫ్ట్ అవ్వవు తొందరగా. సో ఇంకా బాయిల్ చేయాలి, ఇంకా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత ఏం చేయాలంటే దాన్ని క్రష్ చేయాలి. క్రష్ చేస్తే దాంట్లో ఉన్న అన్ని మెడిసినల్ ప్రాపర్టీస్ ఈ వాటర్లో వచ్చేస్తాయి. దీన్ని మొరింగా టీ అంటారు. ఇప్పుడు మనం డైలీ లైఫ్లో వాడతాం ఇది. ఫారినర్స్ ఏమో దీని హెల్త్ బెనిఫిట్స్ వల్ల ఇప్పుడు మొరింగా క్యాప్సూల్స్ కూడా వస్తున్నాయి. ఎన్నో ఫారిన్ కంపెనీలు ఈ లైన్లో ఎంటర్ అయిపోయినారు అనమాట. సో మొరింగా క్యాప్సూల్స్ కూడా వస్తున్నాయి. సో అది మనకు న్యాచురల్గా అవైలబిలిటీ ఉంటుంది. 8 to 9 months ఎవ్రీ ఇయర్ మనకు మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది మొరింగా. ఇప్పుడు మొరింగా అంటారు కదా వాళ్ళు, మునక్కాయలు. సో ఇది మళ్ళీ ఫిల్టర్ చేసుకోవాలి మంచిగా బాయిల్ చేసి. ఇది డైలీ 2 times తీసుకోవాలి. అండ్ దాంతోపాటు మీరు మునక్కాయ పులుసు, పప్పు, సాంబార్ ఇది రెగ్యులర్గా యాడ్ చేస్తుండండి. జాయింట్ పెయిన్లు ఉన్న వాళ్ళకు స్టార్టింగ్ స్టేజెస్లో ఉంది, లేకపోతే ఎప్పుడైనా మీకు బాగా అలసట ఉంది, కొద్దిగా బాడీ లాగుతుంది, ఆ రోజు కూడా మీరు ఇది తీసుకోవచ్చు. ఈ పేషెంట్కి ఈ మునక్కాయ టీ అండ్ హోమియోపతి మెడిసిన్ తోటి అట్లా పూర్తిగా రివర్స్ అయిపోయింది కండిషన్. మునక్కాయతో టీ, మొరింగా టీ
ఎలా చేసుకోవాలని చెప్తూనే అంటే హోమియోపతి మెడిసిన్ అంటే ఈ రెమెడీని ఫాలో అవుతూ హోమియోపతి మెడిసిన్ తీసుకుంటే పూర్తిగా క్యూర్ చేసుకోవచ్చు రూట్ కాజ్ నుంచి అని చాలా చక్కగా వివరించారు. మీరు కూడా చూసారు కదండి, మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లం ఉన్న వాళ్ళు కంపల్సరీ కింద సార్ నెంబర్ స్క్రోల్ అవుతుంది, సార్కి కాల్ చేయండి. షూర్గా మీరైతే ఈ ప్రాబ్లం నుంచి బయటపడతారు. మన ప్రేక్షకుల కోసం చాలా చక్కటి రెమెడీ చెప్పారు. థ్యాంక్ యూ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.